ఈరోజు బహుజనులకు సంబంధించి ఆనాడు 376 సంవత్సరాల క్రితమే జన్మించినటువంటి బహుజన నాయకుడు సర్వాయి పాపన్న ఆ రోజు మొఘల్ చక్రవర్తుల మీద రాజ్యాధికారం కొడితే గోల్కొండ కోటనే కొట్టాలని మరి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అన్ని బలహీన వర్గాలను ఏర్పాటు చేసుకొని సైన్యంగా ఒకటెనకొకటి కొట్టుకుంటూ గోల్కొండ కోట దాకా వచ్చినటువంటి సందర్భం. ఈరోజు గౌరవ పిసిసి అధ్యక్షునిగా ముఖ్యమంత్రి గారు ఆనాడు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్వాయిపేట కూడా వచ్చి మరి ఆ రోజు మనం ఒక కార్యక్రమం తీసుకున్నాం. అక్కడ కూడా విగ్రహం ఏర్పాటైంది, ఒక మెమోరియల్ అక్కడ కార్యక్రమం జరుగుతోంది. త్వరలో దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈరోజు మొన్ననే జ్యోతిబా పూలే, ఈరోజు సర్వాయి పాపన్న. ఈరోజు ప్రజాస్వామ్యానికి లేదా సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరుగా. అందుకే సామాజిక స్పృహ కలిగినటువంటి వాళ్ళందరి విగ్రహాలు పెట్టుకోవడం ద్వారా భవిష్యత్తులో సామాజికంగా అందరూ బాగుండాలి, అప్పుడే తెలంగాణ రాష్ట్రం బాగుంటుందని ఆకాంక్షించేటువంటి రీతిలో. అంతేందుకు తెలంగాణలో కులగణన చేయడం కానీ ఇతరత్ర అనేకమైనటువంటి బలహీన వర్గాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే విషయం లోపల ఈనాటి ప్రజాపాలన ప్రభుత్వం అందరికంటే ముందుంది. ఎక్స్గ్రేషియా ఇష్యూ కూడా చాలా కాలంగా పెండింగ్, గతంలో ఉన్నటువంటి అంశాలను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోగానే ఒక సింగిల్ కేసు లేకుండా అన్ని కూడా పేమెంట్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చినటువంటి తప్ప అన్ని ఒక్క కేసు కూడా ఎక్స్గ్రేషియా లేకుండా పేమెంట్ చేయడం జరుగుతూ ఉంది. కాటమయ్య రక్షలు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా వృత్తిపరంగా రాష్ట్ర వ్యాప్తంగా తాటి ఈత చెట్లను పెంచమని, వాటి ద్వారా తద్వారా మంచి నాణ్యత గల కళ్ళుతో పాటుగా ఆరోగ్యాలు కాపాడుకునే విధంగా మరి అటు అటవీ శాఖతో పాటుగా గీతా కార్మిక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తోటి తాటి ఈత వనాలను పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో మరి ఒక బహుజన నాయకుడు సర్వాయి పాపన్న గారి విగ్రహం ఆవిష్కరించుకునే సందర్భంలో కేంద్రము ముందుగా మనకు 1 నవంబర్ 2025 నాడు కులగణనకు ప్రకటన చేసింది. ఆనాడు బీహార్ ఎలక్షన్ల దృష్ట్యా. దాని తర్వాత ఇండ్లకు లిస్టింగ్ సంబంధించిలో బీసీలకు సంబంధించిన అంశాన్ని చేర్చలే. మొన్న 15 ఆగస్టు నాడు 40 ప్రశ్నలతోటి మళ్ళొక సర్వేకు మరొక మళ్ళా ప్రశ్నాపత్రాన్ని రిలీజ్ చేస్తే కూడా అందులో బీసీలకు సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ అవసరం లేదు, కనీసం ఓబీసీ అనేటువంటి ఆప్షన్ లేని సందర్భంగా మన ప్రభుత్వం తరఫున దాన్ని తీవ్రంగా ఖండిస్తూ గట్టిగా మనం అందరం కూడా కేంద్రం మీద ఇప్పటికే ఒత్తిడి తెచ్చినాం, తీర్మానం చేసినాం. మళ్ళీ కూడా ఎందుకంటే మనం ఈ దేశంలోనే ఆదర్శం. ఆనాడు జిద్దినే ఆబాదు ఉత్తినే ఆవాజు అనే దానికి భాగంగా ఈ రాష్ట్రంలో కులగణన చేసినాం. తప్పకుండా ఈరోజు గీతా కార్మికులతో పాటుగా వృత్తి రక్షించుకోవడంతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధి అవకాశాలను పెంచే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా విద్యా అవకాశాల లోపల అందరూ కూడా ముందుండాలి. ఈరోజు పోటీ ప్రపంచంలో 95% మార్కులు వస్తే తప్ప ఏం అందనటువంటి పరిస్థితుల్లో తమ పిల్లల్ని చదివించుకోవడానికి అందరూ కష్టపడాలని తెలియజేస్తూ ఈరోజు మరొక్కసారి బడుగులందరికీ ఆదర్శమూర్తి బహుజన నాయకుడు, కొడితే గోల్కొండ కోటనే కొట్టాలన్నటువంటి సర్వాయి పాపన విగ్రహావిష్కరణ సందర్భంగా విచ్చేసిన అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ స్ఫూర్తి రాష్ట్రంలో బహుజనుల ఐక్యతకు, బహుజనుల అభివృద్ధికి, బహుజనుల ముందడుకు పనికి రావాలని ఆకాంక్షిస్తూ గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.